వదిలేయలేం కదా. సో అంటే ఇప్పుడు మేము వచ్చింది నీట్ పేపర్ లీక్ ఒకటే కరెక్టే. నీట్ లీక్ ప్రొటెస్ట్ నాకు తెలిసిన చాలా మంది చదువుకున్న 2 years చదువుకున్న లక్ష ఫీజులు కట్టారు ఈ కాలేజీల కోసం. వరల్డ్ లో కూడా టాప్ కాదు కానీ ఎగ్జామ్ ఎంత డిఫికల్ట్ గా చేస్తున్నారో తెలుసు. రాశారు, సరే రాశారు. నేను చాలా మందిని చూసా, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. కానీ సడన్ గా ఇంకోసారి రావాలి, 1 month చదవాలంటే ఎవరి వల్ల అవుతుంది? అవ్వదు కదా. సరే మళ్ళీ రాశారు, ఏం చేయలేక రాశారు. రాసిన తర్వాత అరే బాబు అకౌంట్ చేయండి రా బాబు అంటే ఢిల్లీకి వెళ్ళారు. చిన్నపిల్లల్ని కొట్టాల్సి వస్తుంది. చిన్నపిల్లల్ని కొట్టే అవసరమా మీకు? పోలీసులు అది కాదు చేయాల్సింది. సివిలైజేషన్ ని మనుషుల్ని హెల్ప్ చేయడానికి వచ్చిర్రా, లేకపోతే చిన్నపిల్లల్ని అమ్మాయిల్ని కొట్టడానికి వచ్చిరా? నాకు అర్థం కాదు. ప్లస్ ఈ రోజు మేము వచ్చింది నీట్ లీక్ కాదు, అది కాదు. నీట్ ఒక్కసారి లీక్ అవ్వలేదు, పాస్ట్ ఇయర్స్ లో చాలా సార్లు లీక్ అయింది. నీట్ ఒకటే కాదు, చాలా ఎగ్జామ్స్ లీక్ అయినాయి. ఇప్పుడు లీక్ అవ్వలేదు, సరే లీక్ తీసేశారు కదా, నెక్స్ట్ టైం అవ్వదు అంటే ఏంటి నెక్స్ట్ టైం? అసలు అలాంటి ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అంత వస్తేనే 1% యాక్సెప్టెన్స్ రేట్, 0.1%. దాంట్లోనే రిజర్వేషన్ అంటారు. కష్టపడి చదివేటోడికి ఎక్కడా న్యాయం? చదివినా కానీ సీట్లు రాకపోతే ఎందుకు మేము చదివినా కానీ డాక్టర్లు వెళ్ళినా కానీ అక్కడే ఏమీ లేదు. హాస్పిటల్స్ క్వాలిటీ బాగాలేదు, ఏది బాగాలేదు. సరే నీట్ ఒకటే కాదు, జేఈ అయినా తీసుకోండి. అంత చదువుతాం, అంత చేస్తాము. 0.1 యాక్సెప్టెన్స్ రేట్. మిగతా వాళ్ళకి జాబ్లు వస్తలేదు, చదువుకున్న వాళ్ళకి జాబ్లు వస్తలేదు. ఏంటి ఇదంతా? అసలు ఏమైనా అర్థం ఉందా అసలు? అంటే ఫౌండేషన్ లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఫౌండేషన్ లేదు. చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ చదువుకుంటున్నారు. 8th class నుంచి ఈ బొక్కల ఎగ్జామ్స్ ఫౌండేషన్ చదువుకోవాల్సిన అవసరం ఉందా? 2 ఏళ్ళలో లక్షలు ఫీజు కట్టే అవసరం ఉందా? నారాయణ చైతన్య అవసరం ఉందా? అసలు ఇవన్నీ అవసరం ఉందా? అసలు ఒక వేరే కంట్రీస్ లో చూడండి, పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి నచ్చింది నేర్చుకుంటారు, వాళ్ళు నచ్చింది చేస్తారు. ఇక్కడ 4 walls ప్రిజన్ లో పెట్టి ఇలా జైల్స్ అని పెట్టి చదివిపిస్తారు. అసలు ఇది ఎడ్యుకేషన్? ఇదంతా మార్చి నీకు వచ్చాము. ఫ్యూచర్ జనరేషన్ ఇది బాధపడకూడదు అనే వచ్చినాము. మేము చేయకపోతే ఇంకెవరు చేయరు. ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. డబ్బులు దోచుకుంటానంటారు, వాళ్ళు దోచుకుంటారు, అందరు దోచుకుంటానే అంటారు. సో ఇది చేంజ్ చేయనీకి వచ్చినాము, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చేంజ్ చేయనీకి వచ్చినాము. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మోదీ దగ్గర నుంచి ఒక ప్రకటన, సో దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేస్తూ ఇంకోసారి కూడా లీకులు కాకుండా చూసుకున్నటువంటి బాధ్యత మా కాడ ఉంది. ఎవరైనా లీకులు చేసినట్టయితే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామన్నటువంటి ఒక ప్రకటన కనబడతా ఉంది. ఈ ప్రకటన పట్ల ఏంటిది? 20 రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం పట్ల మీ ఒపీనియన్? శిక్షించడం వరకు ఓకే. శిక్షించడం అంటే ఏం చేస్తారు? మహా అయితే ఒక 1 month జైలు వేస్తారు, 2 months జైలు వేస్తారు, అంతే. తర్వాత ఏం చేస్తారు? ఇంతే జైలు వేస్తారు అని తర్వాత వదిలేస్తారు. తర్వాత నుంచి మళ్ళీ అవుతానే ఉంటాయి. లాస్ట్ టైం కూడా అట్లనే అయింది. మేము 2 సార్లు రాసినాం, రెండోసారికి మేము వెళ్ళినాము. మాకు ఇప్పుడు రెండోసారికి సీట్ వచ్చింది. అంతగానం ఎందుకు? అకౌంటబిలిటీ తీసుకోవచ్చు కదా. ఎన్నిసార్లు కూడా లీక్లు అవుతా ఉంటాయి, వరుసగా లీక్లు అవుతున్న చాలా మంది విద్యార్థులంతా కూడా మనస్తాపంతో చనిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. ఏంటిది ఇట్లాంటి మరణాలను చూస్తే ఏమనిపిస్తా ఉంటుంది? మాకైతే బాధ వస్తుంది. మేమైతే రోజంతా కూర్చొని ఏడ్చినాం. ఆ పిల్లల్ని అంతగానం కొట్టాల్సిన అవసరం లేదు. అమ్మాయిలని అయితే ఘోరం. ఇంకా 12 years కిడ్స్ పైన స్కల్ ఇరగొడితే ఎంత బాధ ఉంటది ఎవరికైనా. ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ రిజైన్ అండ్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. అకౌంటబిలిటీ కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఓపెన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఏం లాభం? ఎన్ని రోజులుగా జరుగుతున్నప్పుడు కూడా ఉద్యమం ఎవరు పట్టించుకోవట్లేదు. జస్ట్ ఒక వీడియో రావడానికి ఇంత టైం పట్టిందంటే ఇంకా మేము ఇంకా ఏమైనా కావాలంటే ఇంకెంత టైం పడుతుంది? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? మీ వెనకాల ఉండి పార్టీలు నడిపిస్తుండే, మీకు ఫండ్స్ ఇచ్చి మిమ్మల్ని అందరిని కూడా ఉసిగొల్పేది కూడా పార్టీలు అని చెప్పేసి ఒక ప్రచారం. విదేశీయులు, మిగతా ఉన్నటువంటి బంగ్లాదేశీయులు వీళ్ళే మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు అనేది ఒక ప్రచారం. బంగ్లాదేశ్ జీడిపి చూసి అప్పుడు అనండి, పాకిస్తాన్ జీడిపి చూసి అప్పుడు అనండి. ఈ జీడిపి పెట్టుకొని మాకు ఫండింగ్ చేస్తారు వీళ్ళు. బాగుంది. మాకు ఫండింగ్ ఏం చేయని అవసరం లేదు. మేము ఫ్రీగానే హేట్ చేస్తాం గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం ఇస్ మై రైట్. దట్ ఈస్ వాట్ డెమోక్రసీ ఈజ్. కాక్రోచ్ జనతా పార్టీ దీని పట్ల నీ ఒపీనియన్ ఏంది? ఒక జంజీగా ఏం చెప్పదలుచు? మేమైతే ఏ పార్టీకి సపోర్ట్ లేదు. మేము వీఆర్ ఫర్ స్టూడెంట్స్. అంతమంది విద్యార్థులు మీలాంటి వాళ్ళు అది జస్ట్ ఒక ఏమంటారు, ఇప్పుడు ఒక కిరోసిన్ కి ఎట్లాంటి అగ్గి తలిగిస్తారో అలా సిజేపీ పార్టీ అంతే. మేమంతా కిరోసిన్ అంతే. ఈ ప్రొటెస్ట్ అంతా నిప్పు అంతే. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినా, లేకపోతే వ్యక్తిగతంగానే ఖచ్చితంగా దీంట్లో అటెండ్ కావాలి? హాలిడే ఇచ్చినారు కాబట్టి వచ్చినాం. మా 75% అటెండెన్స్
కోసం ఐ మీన్ మా 75% అటెండెన్స్ లేకపోతే మేము రాకపోతుండే, ఈరోజు హాలిడే అయిపోతే మేము రాకపోతుండే. హాలిడే ఉంది కాబట్టి వచ్చినాం. థ్యాంక్స్ ఫర్ ది హాలిడే.